అందరికీ అందించిన సూపర్బ్ ఫెంటాస్టిక్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన గారికి కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. అండ్ విజయ్ ఆంటనీ గారు వెల్కమ్. ఆయన ఎప్పుడు చూసినా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఎస్, 100 దేవుళ్ళు అన్న చిత్రంతో మళ్ళీ మనందరినీ పలకరించడానికి విజయ్ ఆంటనీ గారు ఒక చక్కటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిలిం మన ముందుకు తీసుకొస్తున్నారు. దీని గురించి నేను మాట్లాడేది కెమెరాలో కనిపించాలి అంటే మీరు ఇక్కడ నుంచి క్లియర్ చేయాలి. సో దయచేసి వీడియో జర్నలిస్టులు అందరూ ప్లీజ్ క్లియర్. ప్రతిసారి నేను ఇదే వ్యూ కనబడుతుందయ్యా, నాకు మీరే కనబడుతున్నారు ప్లీజ్. హాయ్ నిహారిక కొణిదెల గారికి మరొకసారి స్వాగతం పలుకుతున్నాము. ఎందుకంటే ఇవాళ చాలా బ్యూటిఫుల్గా ఉండబోతుంది అనమాట ప్రీ రిలీజ్ ఈవెంట్, బికాస్ బ్యూటీ యాడ్ అయిపోయింది కాబట్టి. సో ఎస్, అందరూ సెటిల్ అయితే మనం మన కార్యక్రమాన్ని మొదలు పెడదాము. సో 100 దేవుళ్ళు, ఈ టైటిల్ వినగానే మనకు ఒక పాట గుర్తొస్తూ ఉంటుంది. అది బిచ్చగాడు సినిమాలో 100 దేవుళ్లే కరుణించిన అని చెప్పి. సో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పాలి ఆ చిత్రంలోని ఆ పాట ఎంతో మందిని కదిలించింది. ఆ చిత్రము అమ్మ గురించి ఆలోచించేలా చేసింది ఆ చిత్రము. సో అమ్మని గుర్తు చేసింది ఆ చిత్రం అనమాట. మళ్ళీ ఒకసారి అమ్మని మనిషిలా చూడడం నేర్చుకున్నాడు అని 100 దేవుళ్ళు అన్న చిత్రం వస్తుంది. కోర్స్ బిచ్చగాడు అమ్మని దైవంలా కొలవడం జరిగిందనమాట. అయితే ఈ ప్రాసెస్లో ఏం జరిగింది అని చూడాలంటే మనం సినిమా విడుదలయ్యేంత వరకు వెయిట్ చేసి చూడాల్సిందే. బట్ దానికంటే ముందు ఆల్వేస్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిలిమ్స్తో మనందరినీ పలకరించే విజయ్ ఆంటనీ గారు ఇప్పుడు మరొక చక్కటి కాన్సెప్ట్ అంటే కథాబలమున్న చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించడానికి మళ్ళీ 100 దేవుళ్ళు అన్న చిత్రంతో మనందరి ముందుకే వస్తున్నారు. సో నాకు విజయ్ గారిని ఎప్పుడు చూసినా ఒకటే అనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ బిచ్చగాడు టైం నుంచి ఇప్పటి వరకు ఈ జర్నీ కంటిన్యూ అవుతూనే ఉంది. విజయ్ సార్ సక్సెస్ వచ్చినా ఏమొచ్చినా నాకు తెలిసి మీరు ఆ స్టార్డమ్ని క్యారీ చేయరు. యూ ఆల్వేస్ లైక్ అంతే గ్రౌండెడ్ ఉంటారు, అంటే అంతే బాగా అందరినీ పలకరిస్తూ ఉంటారు, అంతే సింపుల్గా ఉంటారు. నాకు తెలిసి ఇదే చాలా బలం అనుకుంటాం మీకైతే. సో ఈ చిత్రంతో ఇంకా మరిన్ని ఆశీర్వాదాలు తెలుగు ప్రేక్షకులు మీ సినిమాకి మీకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. అండ్ శ్రేయాస్ వన్ సిటీ డెవలపర్స్ ప్రెజెంట్స్ 100 దేవుళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్ పవర్డ్ బై శ్రేయాస్ ఉత్సవ్ అండ్ అలాగే అసోసియేట్ స్పాన్సర్స్ ప్రియా గోల్డ్ అండ్ టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా భారత్ వన్ అండ్ ఓన్లీ మూవీ ప్రమోషనల్ కంపెనీ. ఆలస్యం చేయకుండా ఫస్ట్ ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ చూసేసిన తర్వాత మాట్లాడుకుందాం. ప్లే ద టీజర్ ఆన్ ద స్క్రీన్. నేపథ్య సంగీతంతో, చాలా చక్కటి సంగీతంతో, చాలా మంచి కథాబలంతో 100 దేవుళ్ళు మనందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తుంది. అండ్ శశి గారు ఆఫ్టర్ 10 years బిచ్చగాడు అన్న సినిమా వల్ల విజయ్ ఆంటనీ గారు తెలుగు ప్రేక్షకులకి దగ్గరయ్యారు, తెలుగు ప్రేక్షకులు ప్రేమించడం మొదలుపెట్టారు. మళ్ళీ మీ కాంబినేషన్ వచ్చింది డెఫినెట్గా. సో ఇప్పుడు మళ్ళీ ఆ ప్రేమ డబల్ ట్రిపుల్ అవబోతుంది ఈ సినిమాతో అని నాకు అర్థమవుతుంది. సో కంగ్రాచులేషన్స్ ఫస్ట్లీ మీ ఇద్దరికి. అండ్ ప్రతి ఒక్కళ్ళు డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. చాలా రియలిస్టిక్గా నాకు తెలిసినంత వరకు కమర్షియల్ వైపుకి పరుగులు తీయకుండా, అఫ్కోర్స్ ఆయనలో ఒక స్ట్రాంగ్ సంగీత దర్శకులు, ఆయనలో ఒక స్ట్రాంగ్ ఎడిటర్ ఉన్నా కూడా, ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఉన్నా కూడా, సో కథలు ఎంచుకునే సమయంలో చాలా మంచి కథకి బలం ఎంతైతే ఉందో, కనెక్టివిటీ ఆడియన్స్కి ఎలా అయితే ఉంటుందో, సమాజంలో జరుగుతున్న ఏదైతే విషయాలకి సంబంధించి ఏవైతే ఉంటాయో వాటిని కథలుగా మలుచుకొని, వాటిని కథలుగా ఎంచుకొని హీరోగా మనందరి ముందుకి తీసుకొస్తున్నారు విజయ్ ఆంటనీ గారు డెఫినెట్లీ. సో దానికి ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో ఈ జర్నీ అంతా ఆయన అటెంప్ట్ చేసిన కథల్ని, ఆయన మన ముందుకు తీసుకొచ్చిన కథల్ని చూస్తే ఆయన టేస్ట్ ఎలా ఉంటుంది అని మనకు అర్థమవుతూ ఉందన్నమాట. అందుకనే భాషా భేదం లేకుండా తమిళ ఇండస్ట్రీ అనేది కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా విజయ్ ఆంటనీ గారిని అలానే ఓన్ చేసుకోవడం జరిగింది. సో ఎస్, సర్వంత్ రామ్ క్రియేషన్స్, విజయ్ ఆంటనీ ఫిల్మ్ కార్పొరేషన్స్ బ్యానర్లో రామాంజనేయులు గారు అండ్ ఫాతిమా విజయ్ ఆంటనీ గారి నిర్మాణంలో, శశి గారి దర్శకత్వంలో, బాలాజీ శ్రీరామ్ గారి సంగీత సారథ్యంలో మనందరం మంచి కథలతో ఆయన్ని మెచ్చుకొని మన హీరోగా చేసేసుకున్న విజయ్ ఆంటనీ గారు, స్వసిక గారు, అజయ్ గారు, కావ్య అనిల్ గారు, ఇలా ఎంతోమంది మంచి యాక్టర్స్తో జూన్ 19వ తారీఖున 100 దేవుళ్ళు చిత్రం మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుందన్నమాట. జనరలీ కొన్ని చిత్రాలు చాలా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాయి, కానీ ఈ చిత్రం ఎంటర్టైన్మెంట్తో పాటు మీ ఆలోచన, మీ భావోద్వేగాలు, మీ బంధాలు, మీ మనసుని తాకే చిత్రం అని చెప్పాలన్నమాట. సో ఎస్, మరి ఈ చిత్రంలో నటించి మన ముందుకి జూన్ 19వ తారీఖు రాబోతున్న కావ్య అనిల్ గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ఐ రిక్వెస్ట్ కావ్య అనిల్ గారు జాయిన్ ద స్టేజ్. Firstly, congratulations Kavya ji, and yeah. అందరికీ నమస్కారం.
First of all, it's an honor to be standing before such esteemed guests. Thank you for this opportunity. Shashi sir, it's been a privilege to work with you. I've been a student throughout, just trying to learn. Thank you so much. Vijayani sir, this is a great opportunity to have known you, to have worked in your production. Thank you so much. Thank you so much to all the guests. Thank you again. షార్ట్ అండ్ స్వీట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండ్ విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ కావ్య. అండ్ నా ఇందాక టీజర్ ప్లే అయినప్పుడు మనం ఆ లాస్ట్లో ఆ పదాలు విన్నాం కదా, అమ్మ అమ్మేగా, డెఫినెట్గా ఎవరి అమ్మ అయినా అమ్మే కదా. జీవితంలో ఎంత పైకి వచ్చినా, ఏం సాధించినా సాధించకపోయినా ప్రౌడ్గా ఫీల్ అయ్యేది తన పిల్లల పట్ల అమ్మే అన్నమాట. సో ఎలాంటి కల్మషం లేకున్నా, ఏం ఉన్నా ఏం లేకపోయినా, ఆస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా, మీరు ప్రేమ రిటర్న్లో చూపించినా చూపించకపోయినా, సో 100 కాదు 1000% లవ్ని సో ఇచ్చేది అమ్మే అన్నమాట. సో అలాంటి పాట, అద్భుతమైన లిరిక్స్ రాయబడింది, భాషశ్రీ గారు రాయడం జరిగింది. సో ఎస్, ఆలస్యం చేయకుండా ఆ పాటని, ఆ లిరికల్ వీడియోని మనం చూసేద్దాం. ప్లే ద సాంగ్ ఆన్ ద స్క్రీన్. సో బ్యూటిఫుల్, చాలా చాలా బాగా మంచి ట్యూన్ ఇవ్వడం జరిగింది. అంతే చక్కగా ఆయన తెలుగులో మాటలు కూడా రాయడం జరిగింది ఆ పాటకి. భాషశ్రీ గారు టూ కూడా అసలు. అండ్ ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ నిహారిక గారు. సో అమ్మ అనగానే ఫస్ట్ నాకు మీ మదర్ అండ్ మీరే కనిపించారు మాట్లాడుతూ, అంటే అది చూస్తూ ఉంటే డెఫినెట్లీ మీ గురించి తలుచుకోగానే అంటే ఆ ఫ్రెండ్స్లా అనిపిస్తుంటుంది నాకు. ఎప్పుడు చూసినా మమ్మీని మిమ్మల్ని ఒక ఫ్రేమ్లో చూసినప్పుడు ఫ్రెండ్స్ లాగే అనిపిస్తూ ఉంటుంది. అండ్ మీరు చెప్పండి, మీకు ఆ మూమెంట్ ఏముంది, అమ్మ అమ్మేగా అనిపించిన మూమెంట్ ఏమండింది? మెనీ మూమెంట్స్ యాక్చువల్లీ. అంటే ఇంటికి వచ్చేంత వరకు తినకుండా వెయిట్ చేసి, ఐ థింక్ అది అమ్మలే చేస్తారనుకుంటా. సో అది ఎప్పుడు చూసినా ఇప్పటికీ నేను వస్తాను, లంచ్కి ఇంటికి వస్తాను అంటే తినకుండా ఉంటుంది ఎంతసేపు అయినా. సో ఐ థింక్ దట్ వన్. అమ్మ అమ్మేగా. ఫస్ట్ తన కడుపు నింపుకోవాలని చూడదే అమ్మ, ఫస్ట్ పెట్టిన తర్వాత తింటుంది. సో ఇట్ ఫీల్స్ లైక్ కరెక్ట్. మీరు ఇంట్లో అమ్మకి భయపడతారా, నాన్నకి భయపడతారా ఎక్కువ భయం అనేది, లేకపోతే భయపెడతారా మీరు ఇద్దరిని కలిపి? నేను ఎవరికి భయపడను. ఆవిడ ఆడపిల్ల కాదు, ఆడపులి ఆవిడ. అండ్ ఎస్, ఒక బెస్ట్ మెమరీ షేర్ చేసుకోవాలి అంటే అమ్మకి సంబంధించి నాకు అమ్మే బెస్ట్. నేను నా ఫేవరెట్ మెమరీ చెప్తాను. నాకు చాలా హ్యాపీగా అనిపించిన మూమెంట్, నేను ఎప్పుడు నా లైఫ్లో ఇప్పటి వరకు గోల్డ్ షాప్కి వెళ్ళి గోల్డ్ వస్తువు అది ఎప్పుడు కొనలేదు. మా అమ్మకి పెళ్ళి అవ్వకముందు మా అత్త చెప్పింది మా నాన్నకి ముక్కుపుడక అంటే ఇష్టం అని చెప్పి, అందుకే మా అమ్మ కుట్టించుకుంది. చాలా ఇష్టం మా అమ్మకి. నాకు మా అమ్మని ముక్కుపుడతో చూస్తే చాలా ఇష్టం అనమాట. నేను ఇప్పటి వరకు నేను ఎంత సంపాదించినా ఎప్పుడు గోల్డ్ షాప్కి వెళ్ళేది కొనింది లేదు. లైక్ ఐ డోంట్ రిమెంబర్, తెలీదు కూడా నాకు గోల్డ్ రేట్ ఎంత ఇది, చాలా అజ్ఞానంలో బతుకుతుంటాను ఆ విషయంలో. బట్ ఒకసారి ఐ థింక్ 2022 or 23 ఫ్రెండ్ తోటి వెళ్ళాను. అక్కడ అన్ని ముక్కుపుడకలు ఉంటే ఫస్ట్ టైం అమ్మకి ఏదైనా కొనాను, నాకు ముక్కుపుడక కొన్నాను చిన్నది. అది తీసుకెళ్ళిస్తే ఎప్పుడు కొనలేదు కదా, మా అమ్మ కూడా అర్థం కాలేదు. నీకోసం కొనుక్కున్నావు పాప అంటే, నాకు ఎక్కడుందబ్బా నీకోసం కొన్నాను అంటే షీ డోంట్ బిలీవ్. సో షీ వాజ్ అంటే చిన్నపిల్లలాగా వెళ్ళి అద్దం ముందు అప్పటికప్పుడే మార్చుకొని అద్దం ముందుకు వెళ్ళి చూసుకుంది. అది నాకు మంచిగా అనిపించింది. ఆ అమ్మకి నిజంగా పెద్ద పెద్ద గిఫ్ట్స్ ఇవ్వక్కర్లేదు, ఫోన్ చేసి లవ్ యూ చెప్తే చాలేమో. నాకు తెలిసినంతవరకు అదే పెద్ద గిఫ్ట్. ఏదో ఒకసారి చెప్దాం ఆ గిఫ్ట్. ఫోన్ చేసి ఒక ఎలా ఫీల్ అవుతారో చూద్దాం. హలో అనకుండా ఐ లవ్ యూ అమ్మా అనండి మీరు డైరెక్ట్గా. లెట్స్ సీ. అమ్మో హలో అంటాను ఫస్ట్ హలో అంట. అమ్మా ఏమా, ఐ లవ్ యూ. I love you too, darling. ఓకే, సో స్వీట్. సూపర్. అమ్మా ఏదో ఈవెంట్లో ఉన్నాను అంటే నాకు కూడా చేయాలనిపించింది, కానీ వాళ్ళు చేయమంటే చేసా. లోపల ఉంది కాకపోతే ఇలా బయటకు వచ్చింది. బాయ్. ఓ మా అమ్మ లంచ్ తర్వాత నిద్రపోయింది. ఐ వోక్ హర్ అప్ అండ్ ఐ లవ్ యూ, లైక్ లవ్ యూ. మరి ఇమీడియట్ గా అసలు త్రినాథ్ మా ఇంట్లో మేము చాలా ఓపెన్గా ఉంటామండి. మా ప్రేమ చాలా అట్లా కొట్టినట్టు ఉంటుంది. వెరీ ఓపెన్ వోకల్ అబౌట్ అవర్ లవ్. అది కనిపిస్తూ ఉంటుంది, బట్ ఆ లవ్ కూడా కనిపిస్తూ ఉంటుంది ప్రతిసారి. సో టచ్ వుడ్, ఎప్పుడు మీరు ఇలానే ఎప్పుడు హ్యాపీగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. త్రినాథ్ రావు గారు,
మీరు చెప్పండి. సో కోర్స్ మీ సినిమాల్లో కూడా చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ని చూడడం జరుగుతుంది, బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్తో పాటు. బట్ యూ టెల్ మీ లైక్ అమ్మేగా అనిపించిన మూమెంట్ ఎప్పుడు వచ్చింది? ఫస్ట్ అసలు ఇండస్ట్రీలోకి వెళ్తున్నా అన్నప్పుడు అబ్బాయిలు అనగానే ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్ళాలి అంటే డెఫినెట్గా ఉంటుంది కదా, సెక్యూర్ లైఫ్ ఉండాలి అనుకుంటారు. మీ మదర్ రియాక్షన్ ఎలా ఉండింది? అంటే ఈ ఈవెంట్కి వచ్చేటప్పుడే ఏం మాట్లాడాలని ప్రిపేర్ అవుతున్నాను, ఈ మాట్లాడదాం అనుకున్నాయని మీరు మాట్లాడేశారు. ఇంకా మాట్లాడడానికి ఏం లేదు అని అమ్మ సెంటిమెంట్ దొరికింది, ఇది మాట్లాడదాం అనుకున్నా, అది కిందనే మాట్లాడేయమంటున్నారు మీరు. సో నాది అమ్మది సేమ్ ఇప్పుడు శశి గారు చూపించిన విజువల్లో అలాంటి లైఫ్ స్టైల్. అంటే మాది పల్లెటూరు, మా ఊర్లో వాగు వస్తూ ఉంటుంది, వాటర్. అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు అదో తెలియదు, అది డిపెండ్స్, నోబడీ కెన్ ఎక్స్పెక్ట్. ఆ వాగు దాటి వెళ్ళాలి బస్సు ఎక్కాలంటే, మా అమ్మమ్మ గారు ఊరు వెళ్ళాలంటే. ఒక్కోసారి మా నాన్నగారు బిజీగా ఉంటే నేను తీసుకెళ్ళిపోతానులే పిల్లల్ని అనేది. నేను పెద్దవాడిని, నాకు చెల్లి, మాకు తమ్ముడు, మా అమ్మ ముగ్గురిని తీసుకుని వెళ్ళేది. సడన్గా వాగు కనిపించేది, అది క్రాస్ చేయాలంటే మా చెల్లి మా తమ్ముడు వెయిట్ లెస్ ఉండేవాళ్ళు, వాళ్ళని ఇలా భుజం మీద ఎక్కించుకొని క్రాస్ చేసేసేది. నేను చాలా లావు ఉండేవాడిని, నన్ను మొయ్యలేకపోయేది. ఆ చుట్టూ ఎక్కడ చూసినా పొలాలు తప్ప ఏముండేవి కాదు. ఆ టైంలో మా మదరు పొలాలన్నీ ఎతికేది, ఎక్కడైనా ఒక ఫార్మర్ దొరికితే పిలుద్దాము అని నన్ను దాటించడం కోసం. అప్పుడు ఆ వచ్చే ఫార్మర్స్ కోసం మా అమ్మ పడే తపన చూస్తే, ఇప్పుడు ఆ విజువల్ చూసాక నాకు అనిపిస్తుంది, నా చిన్నప్పుడు మా అమ్మ ఎవరైనా వస్తే బాగున్ను, వీడిని ఎలా క్రాస్ చేయాలని అప్పుడు ఎంత తపన పడింది. ఆ మూమెంట్ నాకు గుర్తుకొచ్చింది ఇప్పుడు ఆ విజువల్ చూస్తూ ఉంటే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ త్రినాథ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అమ్మే స్ట్రాంగ్గా మనం ఇవాళ నుంచున్నామంటే దానికి కారణం అమ్మే. ఐ జస్ట్ వాంటెడ్ టు నో లైక్ విచ్ ఇస్ యూ టెల్ మీ లైక్ వన్ బెస్ట్ మెమరీ విత్ యువర్ మామ్. Everything about my mom is a memory. Actually, generally people ask me why you named this movie as Vanda Devulu. The birth of a woman itself is a Devulu only, because she's giving birth to a child. And if she's going to lose her husband, if she's going to bring up her child in the society in India, it is not an easy job. And my mother has done that, and even this heroine who was acted in this movie is doing that. And they are all Vanda Devulus for me. And my memory, everything, as I told you, I have lost my father at the age of 7, and I know what and all she had gone through in her life, and I still cannot forget whatever she has done for me. And she's a very innocent woman. See, people like us can manage something. We are all educated people, no? So, but she is very, very innocent, and I don't know how she handled all these years so far with us. And everything about her is a memory for me. And her courage and her difficulties only is the strength for my entire journey, whatever I am doing currently. Am I relevant to her question? I don't know. Okay. లేదు కరెక్ట్ గానే. సో మీ మదర్కి మేము కూడా థ్యాంక్స్ చెప్పాలి. సో పేరెంటింగ్ మామూలుగా లేదు, మిమ్మల్ని చూస్తే అర్థమవుతూ ఉంటుంది అనమాట. సో ఇంత బాగా పెంచారు మిమ్మల్ని. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ విజయ్జీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాతో పాటు స్టేజ్ మీదకి ఈ ఫిలింని అఫ్ కోర్స్